తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శ్రీరామనవమి శోభయాత్ర ఘనంగా జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ సమితి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రాజమండ్రి నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. రాజమండ్రి అంతా కూడా కాషాయ రంగు పులుముకుందనే చెప్పుకోవాలి. ఈ శ్రీరామ శోభాయాత్ర శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ రోజున ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు కనీవిని ఎరుగని రీతిలో ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్న శోభాయాత్రలకి కూడా ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ శోభాయాత్ర యొక్క ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు. స్వామి, చెప్పండి, మీ పేరు? రామ్ కుమార్ రామదేవ్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి అండి. ఎట్లాగా ఏంటి ఇంత ఈ శోభాయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రూట్ మ్యాప్ ఎట్లా ఉండదు? శోభాయాత్ర మనం మొదలుపెట్టి 4వ సంవత్సరం అండి. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక పండగ వాతావరణం రాజమండ్రిలో క్రియేట్ చేయాలని ముఖ్య ఉద్దేశం. శ్రీరామనవమి అని అంటే ఇంతకు ముందు వీధికి కళ్యాణ మండపాలు పెట్టేవారు. తర్వాత ఏమైందంటే ఇంటర్లోకి వెళ్ళిపోయినాయి, అవి పూజ గదిలోకి వెళ్ళిపోయినాయి. తర్వాత పూజ గదుల నుంచి తల్లిదండ్రులు పూజ చేసి పిల్లలు టీవీల ముందు ఫిక్స్ అయిపోతున్నారు. ఇది హాలిడే కింద మారిపోయింది. ఆ వాతావరణం నుంచి కల్చరల్ సిటీ కింద మనకి రాజమండ్రికి ఉన్న పేరును గుర్తు చేసుకుంటూ గోదావరి తీరాన శ్రీరామనవమి అయినా కూడా మనకి రాజమండ్రిలో ఊరందరికీ సరిపడే ఒక పెద్ద పండగ చేయాలని, వాతావరణం క్రియేట్ చేయాలని మన ఉద్దేశం. దానికి తగ్గట్టుగా మనం ఏం చేసామంటే గత 3 సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేసి ఇప్పుడు 4వ సంవత్సరం మొదలు పెట్టాము. దీనికి ఏంటంటే మనకి శోభాయాత్రలో భాగంగా మనం 13 నుంచి 14 కిలోమీటర్ల మధ్యన 20 జంక్షన్లు కవర్ చేసుకుంటూ మనం తిరుగుతున్నాం. ఈ 20 జంక్షన్లు కూడా రాజమండ్రిలో మనకి పుష్కర్ ఘాట్ నుంచి మొదలు పెడితే పేపర్ మిల్ రోడ్ అవ్వచ్చు, దుర్గాదేవి సెంటర్ అవ్వచ్చు, జయన్ రోడ్డు, రామాలయం వీధి, తిలక రోడ్డు, తిరిగి శ్యామలా సెంటర్ రోడ్డు నుంచి తిరిగి పుష్కర్ ఘాట్ వరకు వస్తుంది. దగ్గర ఒక 25,000 బైకులు అంటే 50,000 దాకా పైచీలు రామ భక్తులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారని మా అంచనా. ఈ స్టార్ట్ అయిన సందర్భంలో ఇంతమంది భక్తులు ఇలా వస్తారనేది మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము మొదటి సంవత్సరం మాకు డౌట్ ఉందండి, కానీ తర్వాత సంవత్సరం శోభాయాత్ర ఎప్పుడు అని అడిగేవాళ్ళు ఎక్కువ. అందువల్ల మేము ఇప్పుడు ప్రత్యేకించి మేము ఇప్పుడు ఇంతమంది వస్తారా లేదని డౌట్ అయితే లేదు. మేమేంటంటే ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఏర్పాట్లు చేసుకోవడంలో బిజీగా ఉన్నామండి. ఏమేమి చేశారు ఇక్కడ? మన శోభాయాత్ర యొక్క కోఆర్డినేటర్ మనతో ఉన్నారు సురేష్ గారు. మీరు చెప్పండి, ఏమేమి చేస్తున్నారు?